20 కోట్లు ఓటర్స్ అని 38 పెట్టుకున్నాం. లక్షలు అంటే కనీసం 2 పార్లమెంట్ సెగ్మెంట్స్ అదేంట 2-3 చేయొచ్చు. యూపీలో అదే జరుగుతుంది. యూపీలో ఏమో వాళ్ళంటారు ఇప్పుడు మా దగ్గర 24 crore పాపులేషన్, ఓకే, ఓటింగ్ పాపులేషన్ 20 crores. ఇది చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు దాన్ని డివైడ్ చేయాల్సి వస్తుంది. అది స్టేట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి టెన్షన్ వీళ్ళకి. ఇప్పుడు ఇదే ప్రాబ్లం మోదీ గవర్నమెంట్ ఇచ్చిన ఆఫర్ తీసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి. 1 నేషన్ 1 పోల్ యాక్సెప్ట్ చేసుకోండి, కానీ వీళ్ళు చేయకపోతే వీళ్ళదే ప్రాబ్లం. ఎందుకంటే ఎట్లయినా 22 స్టేట్స్ పోతాయి మోదీ గారితోనే. వాళ్ళు ఇమ్మీడియట్గా అసెంబ్లీ డిసాల్వ్ చేసేస్తారు ఒక డిసెంబర్లో, ఓకే, 2028 డిసెంబర్ ఆర్ ఈవెన్ నవంబర్లో కూడా డిసాల్వ్ చేసేసి లోక్సభతోనే ఎలక్షన్ నడిపిస్తారు. ఈ 4 స్టేట్లు మిగిలిపోతారు సైడ్లో. అది వాళ్ళ ప్రాబ్లం అన్నమాట. మిగిలిపోతే పరిస్థితి ఏంటి అంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి రిజల్ట్ తేడా పడుతుంది. లోక్సభ వెళ్ళిపోతుంది కదా ఎట్లయినా. మోదీ గవర్నమెంట్కి లోక్సభలో మెజారిటీ వచ్చేస్తుంది. అది వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఈ 4 స్టేట్స్ ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ మీద పడుతుంది. ఎలాగో సెంటర్లో అదే ఉంది కదా, అదే పెట్టుకుంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని పెట్టుకుంటారు. ఇంకో 2 ఇంజన్లు వాళ్ళవే పెట్టుకుంటే బెటర్ అని. అదే అంట. సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో చాలా మటుకు ఆర్టికల్ 368 ప్రకారం డెఫినెట్గా గవర్నమెంట్ దీన్ని చేయొచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇది ఒక కాన్సెన్సస్కి వస్తే బాగుంటుంది. 1 నేషన్ 1 పోల్ జరగాల్సిందే. కాంగ్రెస్ వాళ్ళు చేయించారు, 4 సార్లు ఎలక్షన్ చేయించారు, 4 సార్లు వాళ్ళు చేశారు. దాని తర్వాత చాలా కారణాలు వచ్చాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాసుదేవన్ గారు, మీరు ఎట్లా బ్యాలెన్స్ అవుట్ చేస్తారు? ఓకే, ఇది ఎందుకు జరిగిందంటే, ఎందుకు ఈ 67 తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే, ఒక అసెంబ్లీ ఎలక్ట్ అయింది. కర్ణాటక తీసుకుందాం, 2.5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ పడిపోయింది. దాని తర్వాత 6 నెలలు ఎలక్షన్ చేస్తారు, అంటే 3 సంవత్సరాలు ఎలక్షన్ చేసి కొత్త గవర్నమెంట్ వస్తారు. కొత్త గవర్నమెంట్ ఎప్పుడు దాకా ఉంటారు? నెక్స్ట్ 5 సంవత్సరాలకు ఉంటారు. ఈ కొత్త చట్టంలో 1 నేషన్ 1 పోల్లో మీకు 2 సంవత్సరాలదే ఉంటుంది ఆ గవర్నమెంట్. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ మీరు లైన్లో వచ్చేస్తారు. అర్థమైంది కదా మీకు? మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు పడిపోతే దాని తర్వాత 6 నెలలు ఎలక్షన్ చేస్తే ఎప్పుడు ఎలక్ట్ అవుతారో అప్పటి నుంచి నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ దాకే మీ టెన్యూర్ ఉంటుంది ఆ అసెంబ్లీది. ఒకసారి 1 సంవత్సరం కూడా ఉండొచ్చు. అది డిపెండింగ్ అపాన్ దేర్ రెస్పెక్టివ్ అసెంబ్లీస్. సమ్టైమ్స్ 1 ఇయర్ ఉంటే, 1 ఇయర్ కన్నా తక్కువ ఉంటే ప్రెసిడెంట్స్ రూల్ రికమెండ్ చేస్తారు. అంతే కదా, 6 నెలల భాగ్యానికి ఎందుకు, అన్ని ఖర్చులు ఎందుకు, దానికి సపరేట్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ అన్నీ ఉంటుంది. ఇప్పుడు జర్మనీలో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అక్కడ. మన దగ్గర ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఓన్లీ అసెంబ్లీ ఫస్ట్ టైం ఫామ్ చేసినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఈ అపాయింటెడ్ డేట్ అని ఒక డేట్ ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి 5 సంవత్సరాలు నిర్ణయిస్తున్నారు, మే 31 లోపల దెర్ హ్యాస్ టు బి, ఓకే, ఏప్రిల్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే హ్యాస్ 31 days. మే ఎండింగ్ దాకా కొత్త లోక్సభ కాన్స్టిట్యూట్ చేయాలి. దానికన్నా ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు, అది మ్యాండేటరీ. సో దానికన్నా ముందు కాన్స్టిట్యూట్ చేసేస్తారు. 28 ప్రెసిడెంట్కి లిస్ట్ ఇస్తారు, ఎలక్షన్ కమిషన్, ప్రెసిడెంట్ నోటిఫై చేస్తారు, లోక్సభని కాన్స్టిట్యూట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళ ప్రమాణ స్వీకారం సపరేట్ ఉంటుంది. కానీ ఏ రోజు లోక్సభ ఫస్ట్ కూర్చుంటుందో, ఫస్ట్ మీట్, అపాయింటెడ్ డేట్ అంటారు దాన్ని, అది జూన్ 1st వీక్ ఉండొచ్చు, 2nd వీక్ ఉండొచ్చు, 3rd వీక్ ఉండొచ్చు. అప్పటి నుంచి 5 సంవత్సరాలు విల్ బి ద నెక్స్ట్ 1 నేషన్ 1 పోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్ ఎండింగ్లో మీట్ అవుతారు అనుకోండి వాసుదేవన్ గారు, నెక్స్ట్ 1 నేషన్ 1 పోల్ విల్ బీ 5 years ఫ్రమ్ దేర్, రైట్, అపాయింటెడ్ డేట్ నుంచి. ఇది చాలా కూర్చున్న డేట్ నుంచి 5 years. ఓకే, దాన్ని అక్కడి నుంచి సెట్ అయిపోతుంది మొత్తం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే మీట్ అవుతారు, నెక్స్ట్ ఇయర్ అదే అపాయింటెడ్ డేట్ మళ్ళీ వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. అసెంబ్లీస్ కూడా అంతే, మీరు ఏ డేట్ ఉంటారో అదే డేట్ నుంచి, కానీ మీద ఎలక్షన్ అన్నీ ఒకటేసారి జరుగుతుంది. సో బీజేపీ స్టేట్స్ అందరికి చెప్పేస్తారు, లిసన్, లోక్సభ 21st లేకుంటే 15th జూన్కి మీట్ అవుతున్నారు, మీరు అందరు 15th జూన్కి మీట్ అవ్వండి ఒకసారి అని చెప్తారు. అందరు 15 జూన్ మీట్ అయ్యి ఒక రోజులో ప్రమాణ స్వీకారం చేసి అన్నీ చేసి ఫినిష్ చేసి 2 రోజుల్లో సైనడ్ అడ్జర్న్ చేసేస్తారు. సో అపాయింటెడ్ డేట్ అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. సో ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్ అండ్ ప్లస్ ఈ కొత్త జేపీసీ రిపోర్ట్ వీళ్ళు అనలైజ్ చేసిన తర్వాత రికమెండేషన్స్ ఇస్తారు గవర్నమెంట్కి. మేము దీంట్లో చిన్న చిన్న మార్పులు తీసుకొచ్చాము, అది మీరు తీసుకోండి అండ్ యూ పాస్ ద బిల్ అని చెప్పేసి. కానీ 2/3 మెజారిటీ కావాలి, అదొక్కటే ఇష్యూ. ఇది చేయకపోతే నో ప్రాబ్లం, బీజేపీ అంటారు అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, మీరు పెట్టుకోండి, మేము మా 22 అసెంబ్లీలు డిసాల్వ్ చేసేస్తాం, యోగి ఆదిత్యనాథ్కి చెప్పేస్తాం, 2.5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటుంది, దాని తర్వాత మీరు కూడా డిజాల్వ్ చేసేస్తారు. సో బహుశా అక్కడ కొంచెం ఏడుపు ఉంటుంది కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర, ఏంటి మేము మళ్ళీ ఖర్చు పెట్టాలన్నా మొత్తం ఇప్పుడు అని చెప్పేసి. అది న్యాచురల్, అది ఫస్ట్ టైం జరుగుతుంది, దీని తర్వాత ఉండదు కదా. సో
మన దగ్గర వాసుదేవన్ గారు ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి ఖర్చు, నెక్స్ట్ 1983లోనే ఎలక్షన్ కమిషన్ ది వన్ నేషన్ వన్ ఎలక్షన్. అప్పుడు 1983లో ఎవరు ఉన్నారు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గారు సో న్యాచురలీ వాళ్ళ టైంలో కూడా ఎలక్షన్ 83 సార్ 82 షీ వాజ్ అసాసినేటెడ్ ఇన్ 84. 84 అయితే she అప్పుడు was ఆవిడ- there. అప్పుడు ఆవిడ ఓకే, సో మనం అర్థం చేసుకోవాలి అది. ఆ టైంలో కూడా ఎలక్షన్ కమిషన్ రికమెండ్ చేశారన్నమాట. సో ఈ అసెంబ్లీ అండ్ లోక్సభ ఒకటేసారి జరగాలి, మనకు ఖర్చులు తక్కువ ఉంటుంది. డెఫినెట్గా దట్స్ అ బిగ్ అడ్వాంటేజ్. అండ్ ఐ థింక్ టైమ్ హెస్ నౌ కమ్ ఫర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నమాట, జరగాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ ప్రచట్ల గారు. సో విచిత్రమైన ఆపత్కర పరిస్థితి ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. యూపీఏ అనలేము, ఎందుకంటే ఆ టైంకి 22 ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసిన తర్వాత యూపీఏలో ఎంతమంది ఉంటారు అంత ఇప్పుడే చూస్తున్నాం కదా. తెలుగులో ఒక సామెత ఉంది, కాపురం చేసే కళ్ళకి కాలిగోళ్ళ నాడే తెలిసిపోతుందని. పెలుసుగా ఉన్న కాలిగోళ్ళతోటి ఉండే కాంగ్రెస్ తోటి కాపురం చేయడానికి ఏ పార్టీ ముందుకు వస్తుంది? సో ఈ సత్యాన్ని, ఈ వాస్తవాన్ని, ఈ నిజాన్ని కాంగ్రెస్ గ్రహించగలిగి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్కి అంగీకారం తెలిపితే వాళ్ళకే ప్రయోజనం. లేకపోతే ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టు పార్టీ సున్నం అయిపోద్ది.